హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఖాళీగా ఉన్న అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 291 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ఉన్న ఐటీఐ కాలేజీల నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి. సో ఇందులో ఫస్ట్ కృష్ణా జిల్లాలో డీజిల్ మెకానిక్కి 26 పోస్టులు, మోటార్ మెకానిక్ 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ 7 పోస్టులు, వెల్డర్ 1 పోస్టు, ఫిట్టర్ 2 పోస్టులు, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ 1 పోస్టు, మొత్తంగా 38 పోస్టులు. అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా ఇక్కడ ఇచ్చిన అప్రెంటిస్షిప్ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ ద్వారా అభ్యర్థి రిజిస్ట్రేషన్ మరియు ప్రొఫైల్ అప్డేట్ ఏ విధంగా చేయాలో ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మెన్షన్ అయితే చేశారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక మీ యొక్క ప్రొఫైల్పై ఉన్న అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్పై క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్స్ మెనూ క్లిక్ చేశాక ఇక్కడ ఇచ్చిన విధంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ను ఎంచుకొని సంబంధిత ట్రేడ్ను పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చివరి తేదీ అనేది 30 నవంబర్ 2025 ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేది పత్రికల ద్వారా కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్రస్ అనేది చెరువు సెంటర్, విద్యాధారపురం, విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నందు ఏపీఎస్ఆర్టీసీ వారు తెలియజేయబోయే తేదీలలో హాజరు కావాలని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 118 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు స్టైపెండ్ మరియు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.